పేరు గాజుల బాబు. నేను మాచాపూర్ సర్పంచ్, చిన్నకూరు మండల్, సిద్దిపేట డిస్టిక్. నేను 2019 ఫిబ్రవరి 2 తారీఖు నాడు చార్జ్ తీసుకున్నాను. చార్జ్ తీసుకున్నప్పటి నుండి మా గ్రామంలో చేసిన అభివృద్ధి పనులు డంపింగ్ షెడ్డు, శ్మశాన వాటిక, రైతు వేదిక, 2 అంగన్వాడీ భవనాలు, కుర్మ సంఘం, యాదవ సంఘం, ముదిరా సంఘం, రజక సంఘం, మహిళా బిల్డింగు, రెడ్డి ఫంక్షన్ హాలు, నూతన గ్రామ పంచాయతీ, అలాగే 80 లక్షల సీసీ రోడ్డు పోసి గ్రామాన్ని చాలా అద్భుతంగా డెవలప్ చేయడం జరిగింది. ఒక ట్రాక్టరు, ట్రాలీ, నీళ్ళ ట్యాంకర్ కొనుగోలు చేశాం గ్రామ పంచాయతీ నిధుల నుండి. అప్పటి నుండి ప్రతి ఇంటికి తిరిగి చెత్త సేకరణ చేస్తున్నాము. చెత్త సేకరణ తడి చెత్త, పొడి చెత్త వేరు చేపించి దాన్ని నేరుగా డంపింగ్ షెడ్ తీసుకెళ్ళి కంపోస్ట్ ఎరువు తయారు చేసి ప్రజలకు కూడా అమ్ముతున్నాం దాన్ని. అలాగే గ్రామంలో నీటి కొరత ఉండేది. అప్పటి మంత్రి గారికి తెలియజేయగా నూతన ఓచర్ ట్యాంక్ ఒకటి నిర్మాణం 20 లక్షలతోటి నిర్మించి ప్రజల నీటి వసతి కూడా కల్పించడం జరిగింది. మా గ్రామంలో నేను గెలిచిన తర్వాత స్కూలు ఫస్ట్ టైం ప్రైమరీ స్కూల్కి వెళ్ళి చూడగా 40 మంది విద్యార్థులు ఉన్నారు. అప్పటి తక్షణమే దానిపైన స్పందించి మా పాపను స్కూల్లో జాయిన్ చేసి ప్రజలందరికీ నేను నమ్మకంగా చెప్పడం జరిగింది. చెప్పిన నా మాట విని అందరూ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ వైపు మళ్లించడం జరిగింది. అందులో నా సొంత డబ్బులతోటి 3 టీచర్ని అపాయింట్ చేసి నెలకు 15,000 ఇచ్చి 3 టీచర్ని పెట్టడం జరిగింది. అప్పటి నుంచి 3 సంవత్సరాలు ఏకదాటిగా 3 సంవత్సరాలు నా సొంత డబ్బులతోటి ఇచ్చి స్కూల్ డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు స్కూల్ స్ట్రెంత్ వచ్చేసి 200 మంది ఉన్నారు. ఈ ఇయర్ మాకు ఆర్థిక పరిస్థితి వాళ్ళకి బిల్లులు రాక నేను టీచర్ బంద్ చేయడం జరిగింది. మళ్ళీ స్ట్రెంత్ తగ్గింది. ఇప్పుడు వచ్చేసి 130 మంది ఉన్నారు. అలాగే మా స్కూల్లో విలేజ్లోకి వచ్చేసి ప్రతి ఇంటికి ఒక మొక్క ఇవ్వడం జరిగింది. అందరూ మొక్కలు నాటుకున్నారు. మళ్ళా గ్రామం కూడా మంచి అభివృద్ధి పదంలో ఉంది. స్వచ్ఛ గ్రామం కింద ఉంది. కరోనా సమయంలో కూడా గ్రామాన్ని మొత్తం కుటుంబంలో ప్రతి ఒక్కరిని కాపాడుకోగలిగింది. ఎవరికైతే కరోనా వచ్చిందో అప్పుడు మా గౌరవ మంత్రి గారు హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళందరికీ మంచి ట్రీట్మెంట్ అందించి ఊర్లో కూడా వేరే వారు రాకుండా మా ఊరిని కంటికి రెప్పలా కాపాడుకోవడం జరిగింది. మా గ్రామంలో నేను గెలిచిన తర్వాత మేజర్ సమస్య పవర్ సమస్య ఉండేది. దాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే మరియు ఏఈ గారి సహకారంతో ఊరు మొత్తం 3 ఫేజ్ కరెంట్ చేయించడం జరిగింది. 4 ట్రాన్స్ఫర్లు వేసి ఊరు చుట్టూ లైన్ గుంజించి ఊరు మొత్తం ఇప్పుడు బుడ్లు ఏం లేకుండా తీసేయడం జరిగింది. అప్పటి నుండి గ్రామంలో ఎప్పుడు 24 గంటల కరెంట్ ఉండేది. బాయిల కాడికి ఊరుకు టచ్ ఉండే, అది లేకుండా చేసి గ్రామంలో విద్యుత్ పోకుండా నిరంతరం విద్యుత్ ఉండేలా మనం కృషి చేయడం జరిగింది. మా గ్రామ ప్రజలకు ఒకటే కోరేది, మళ్ళీ కనుక నాకు అవకాశం వస్తే నేను మాచాపూర్ పోచమ్మ టెంపుల్ నుండి ఊరు లాస్ట్ వరకు డబుల్ రోడ్ చేసి 2 వైపులా డివైడర్ తోటి స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేసి అలాగే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని మంచిగా మన మండలంలోనే నెంబర్ 1గా ఉండేలా చూస్తానని, అలాగే ఒకటి ఎస్సీ ఫంక్షన్ హాల్ ఒకటి పెండింగ్ ఉంది, దాన్ని కూడా గ్రామానికి అందుబాటులో తెచ్చి దాన్ని కూడా నిర్మిస్తానని కోరుకుంటున్నాను. నన్ను గెలిపించిన తర్వాత గ్రామంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వల్ల మన గ్రామానికి ఉత్తమ సర్పంచ్ అవార్డు రావడం జరిగింది. దానిలో పాలు పంచుకున్న నా గ్రామ అక్క చెల్లెలకు, అన్న తమ్ముళ్లకు, సీనియర్ లీడర్లకు, యువతకు అందరికీ ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. 5 సంవత్సరాలు నేను గెలిచిన నుండి అన్ని అభివృద్ధి పదంలో మాకు ముందుకు నడిపించిన గౌరవ మంత్రి, మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు గారికి, అలాగే మా జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ గారికి, మా ఎంపీపీ మాణిక్యరెడ్డి గారికి, మండల నాయకులందరికీ మా గ్రామ ప్రజలందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.